సున్నప్రాలపల్లి గ్రామంలో మా నియోజకవర్గ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి మరియు మేమంతా కూడా ఇవాళ సున్నప్రాలపల్లి గ్రామంలో పర్యటించడం జరిగింది. నిజానికి ఈ నెల 3వ తేదీనే ఈ గ్రామంలో మా పర్యటన ఉండింది. అయితే ఆ రోజు పోలీసులు సుధీర్ రెడ్డిని నన్ను పోలీసులు గృహ నిర్బంధం చేసి ఆ రోజు ఇంట్లో నుంచి బయటికి రాకుండా చేసి ఈ గ్రామానికి రాకుండా వారు ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా ఎస్పీ గారిని కలిసి ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఇవాళ మేము గ్రామంలోకి రావడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు గ్రామం అంతా కూడా తిరగడం జరిగింది. నిజంగా ఈ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామాలు సున్నప్రాలపల్లె కావచ్చు, సుగుమంచిపల్లె కావచ్చు, పీసిరిగేపల్లె కావచ్చు, అదేవిధంగా గొరిగనూరు కావచ్చు, దేవగుడి కావచ్చు, ఈ గ్రామాలన్నీ కూడా గత 25-30 సంవత్సరాలుగా ఆదినారాయణ రెడ్డికి వన్ సైడెడ్ ఓటింగ్ ఉన్న గ్రామాలు ఈ గ్రామాలన్నీ కూడా. కానీ ఆ గ్రామాలకు ఆదినారాయణ రెడ్డి కుటుంబం చేసింది శూన్యం. ఈరోజు ఆ గ్రామాల్లోకి మేము ఒకసారి తిరిగినప్పుడు ఆ గ్రామంలో ఉండే ఇళ్ళన్నీ కూడా 70-80% ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఇల్లే ఆ రోజు ఇవాళ మా గ్రామంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ 9 ఏళ్లలో కానీ లేకుంటే ఆయన అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పుకునే ఆదినారాయణ రెడ్డి గారు టీడీపీలోకి పోయినాక కానీ మంత్రి అయినాక కానీ ఆ ఊరికి కొత్తగా ఇల్లు వచ్చిన పరిస్థితులు లేవు. మొత్తం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మించిన ఇల్లే. ఇవాళ చాలామందికి బియ్యం కార్డులు లేవు, చాలామందికి పెన్షన్లు రావడంలా, చాలా సమస్యలు గ్రామాల్లో ఉన్నాయి. నిజంగా ఇవాళ ప్రజలు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించడమే కాదు, మాతో పాటు ఊరంతా తిరిగారు. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సున్నప్రాలపల్లిలో మద్దతు ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవాళ ఊర్లో వీళ్ళ అక్రమాలు కూడా, ఒకవైపు సంక్షేమ పథకాలు అందకపోవడం అనేది ఒక సమస్య అయితే, వీళ్ళ అక్రమాలు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఊరికి 200 ఎకరాలు డీకేటీ పొలం ఇచ్చారు పేదలకు. 200 ఎకరాలు అంటే 100 మందికి పట్టాలు ఇచ్చారు. ఆ 100 మందికి సంబంధించిన పట్టాలు పేర్లేమో పేదల పేరుతోనే పట్టాలు ఉన్నాయి, కానీ అనుభవం ఎవరి అనుభవంలో ఉన్నాయంటే ఈ ఎంపీపీ వాళ్ళ అనుభవంలో ఉన్నాయి, అంటే ఈ నాయకుల అనుభవంలో ఉన్నాయి. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దౌర్భాగ్యం ఇది. ఈ రకంగా అంటే మీరు భయపెట్టి వాళ్ళ భూములంతా మీ వశం చేసుకొని వాళ్ళని బానిసల్లాగా మీరు చూస్తూ ఏదో మీకు వన్ సైడెడ్ ఓటింగ్ పడతా ఉందని సంబరపడిపోతూ ఉన్నారు. నిజంగా మీకు కన్నా ప్రజాభిమానం ఉంటే మేము గ్రామాల్లోకి వస్తున్నప్పుడు ఎందుకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? మీరు పులివెందులకు వచ్చినారు, మేము మిమ్మల్ని అడ్డుకోలే. కారణం ఏంటంటే మాకు ప్రజాభిమానం మీద స్పష్టమైన నమ్మకం ఉంది కాబట్టి మీరు వచ్చిపోయినంత మాత్రాన మాకు ఊడేదేం లేదాడ. నిజంగా మీకు ఇదే పరిస్థితి గ్రామాల్లో ఉంటే ఎందుకు మా రాకను మీరు ఒక 2-3 కుటుంబాలు ఒక్కొక్క గ్రామంలో అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారని చెప్పి ఆదినారాయణ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు 60% జనాభా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడానికి, ఓట్లు వేయడానికి, సుధీర్ రెడ్డిని గెలిపించడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉంది జమ్మలమడుగు నియోజకవర్గం. కాబట్టి మీరు కేవలం ఓట్లు వేయకూడదు, ప్రజలు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా, అల్లర్లు సృష్టించి ప్రజలు వచ్చి ఓట్లు వేయకుండా అడ్డుకోవాలా అన్న మీ కుతంత్రాలన్నీ కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, గట్టిగా అడ్డుకుంటాం. ఖచ్చితంగా స్వేచ్ఛగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేలా ఈ గ్రామాలతో పాటు ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేలా ఖచ్చితంగా మేమంతా గట్టిగా కృషి చేస్తాం. మీ కబంధ హస్తాల నుంచి ఈ గ్రామాలను విడిపించేందుకు ఖచ్చితంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది.